సో కార్బ్స్ కట్ డౌన్ చేస్తే, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే, ఫైబర్ ఎక్కువ తీసుకుంటే నేను సగం వరకు మేనేజ్ చేసుకోగలను అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేనేజబుల్ కూడా కొంతమందికి మేబీ అవ్వచ్చు. వెయిట్ లాస్ లో అయినా, ఇంచ్ లాస్ లో అయినా ఎట్లన్నా ఒకలాగా హెల్ప్ అవ్వచ్చు. అదర్వైజ్ అసలు ఆ నోషన్ ఎంతవరకు కరెక్ట్? కార్బోహైడ్రేట్స్ అండి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కార్బోహైడ్రేట్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అది సమ్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ విల్ గెట్ కన్వర్ట్ అయిపోతాయి ఫ్యాట్ లాగా. ఫ్యాట్ లా కన్వర్ట్ అయ్యి స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ కూడా ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, ఇప్పుడు మనకు బ్రెడ్స్ కానీ ఇలాంటివి. వీటి వల్ల ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ ఎక్కువ దీన్ని మెటబలైజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు జ్యూస్ లో కానీ ఏదైనా డయట్ డ్రింక్స్ లో కానీ వీటిలో ఉన్నవన్నీ ప్రాసెస్డ్ షుగర్స్ అంటాం. అవి కాకుండా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది, వెజిటబుల్స్ లాంటివి, నట్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటే వాటిలో వచ్చే కార్బోహైడ్రేట్స్ ఆర్ మోర్ బెనిఫిషియల్. ఓకే. సో వీటి వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ బాగా వచ్చేస్తుంది తొందరగా. సో నేను యాప్స్ చేస్తే నా టమ్మీ పోతుంది, లేదంటే నేను విగరస్ గా ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఫ్లాట్ అయిపోతుంది, యాప్స్ వచ్చేస్తాయి అని ఉంటాము, అది కరెక్టేనంటారా? లేదండి, యాక్చువల్లీ ఏమవుతుందంటే మనకు యాప్స్ చేయడం వల్ల ఇంప్రూవ్ అయ్యేది ఓన్లీ మజిల్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఫ్యాట్ లాస్ అవ్వటం ఎస్, మనం వర్కౌట్ చేస్తా డయట్ కంట్రోల్లో పెట్టుకొని మీరు అన్నట్టు క్యాలరీ ఇంటేక్ తగ్గించుకుంటే డెఫినెట్లీ కొంచెం బరువు తగ్గుతారు, ఫ్యాట్ కూడా తగ్గుతుంది బాడీలో. బట్ యాప్స్ వచ్చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఏంటంటే మీకు అబ్సల్యూట్లీ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు యాప్స్ చేస్తే ప్రాబ్లీ మీకు అవన్నీ కనిపిస్తాయి. కానీ ఆల్రెడీ మన పొట్ట చుట్టూతో చాలా ఫ్యాట్ ఉన్నప్పుడు మనం యాప్స్ చేసినా లోపల మజిల్ బెటర్ అవుతుందేమో కానీ బయట అంటూ ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు. రైట్.